నమస్తే, నేను మధు. కల్వకుంట్ల కవితకు ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి క్లీన్ చీట్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీని గురించి ప్రస్తావించడానికి కవిత ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేసింది. కానీ ఉన్నట్టుండి ఏం జరిగిందో, మరి ఎక్కడి నుంచి కాల్ వచ్చిందో, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలియదు, కానీ ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేశారు. అసలు ఏం జరిగింది, వెనక ఏం జరిగి ఉండొచ్చు, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, కవిత గారికి ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి క్లీన్ చిట్ వచ్చింది. నిజం చెప్పాలంటే ఒక రిలీఫ్ కూడా పొందారని చెప్పొచ్చు. మరి ఆవిడ దీని గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఏమైంది సార్, ప్రెస్ మీట్ ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చింటుంది? ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం సిబిఐ కోర్టు వాళ్ళు ఢిల్లీ లిక్కర్ కేసుగా పిలువబడేటువంటి ఈ కేసులో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారికి అండ్ వాళ్ళ టీం అంతా కూడా 23 మంది కవితతో కలుపుకుంటే అందరి మీద ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలో నిజాలు లేవు, దాని దగ్గర సాక్ష్యాలు లేవు, ఊహాతీతమైనటువంటి ఆరోపణలతో కేసు కట్టివేయడం అని జరిగింది. కాబట్టి ఈ కేసును కొట్టివేస్తున్నామంటూ అందరికి రిలీఫ్ ఇస్తూ, దాంతోపాటు నిరాధారమైనటువంటి కేసు పెట్టి వాళ్ళు వేధించినందుకు తగినటువంటి అధికారులు చర్యలు తీసుకోమని సూచన చేసింది. ఈ రెండు కూడా శుభపరిణామాలు. అంటే కేసు కొట్టేయడమే కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా సూచనలు చేసింది. సో ఇది ఎంత శుభపరిణామం. ఎందుకంటే తెలంగాణలో లిక్కర్ కేసులో కవిత అనేది రాజకీయంగా చాలా ప్రకంపనలు సృష్టించినటువంటి విధానం. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని వేధించడానికి, కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడానికి లిక్కర్ కేసే ప్రధాన కారణం, అందరికి తెలిసిన విషయమే. సో దాంతోపాటు ఒకవైపు అయితే రెండవది అంటే ఈ కేసు వల్ల కవిత తాను కోల్పోతున్నటువంటి విధానం ఏదో చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇంటి నుంచి, తమ ఇంటి పార్టీ నుంచి కానీ, తమ ఇంటి నుంచి కానీ, సొంత అన్న నుంచి, సొంత మేనమావ నుంచి, సొంత పార్టీ నుంచి నాకు భరోసా దక్కలేదు అనుకుంటే బాధపడింది. ఆ బాధలో నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చింది. ఈరోజు ఇప్పుడు ప్రత్యర్థి అయి కూర్చుంది. ఇంత కీలకమైనటువంటి ఈ కేసు తీర్పు వచ్చినప్పుడు వెంటనే కవిత గారు స్పందిస్తారని అనుకున్నాం. ప్రెస్ మీట్ కూడా అనౌన్స్మెంట్ అయింది ప్రెస్ గ్రూపుల్లో. కానీ ఏమైంది, క్యాన్సిల్ అయింది. అంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఎవరో ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయించారు, ఢిల్లీ నుంచి ఫోన్స్ వచ్చాయని, లేదు లోకల్ నుంచి ఎవరో ప్రెస్ మీట్ పెట్టొద్దు అన్నారని వార్తలు వస్తున్నాయి. కానీ నేనేమనుకుంటున్నా, ఆల్రెడీ కవిత గారికి అలా షెడ్యూల్లో ఏంటంటే రైతు కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి, డైరెక్టర్గా ఉన్నటువంటి కోదండరెడ్డి గారిని కలవడం కానీ, తర్వాత అలాగే మొన్న జరిగినటువంటి జాతరలో జరిగినటువంటి పాప మృతి ఉంది కదా, దాని జరిగినటువంటి వాళ్ళ మీద తగిన న్యాయం చేకూర్చిన డీజీపీ ఆఫీసర్ని కలవడం, ఈ షెడ్యూల్ ఉంది ఆల్రెడీ బయట ఉండిపోయింది ఈరోజు. అంటే ఆల్రెడీ బయటకు రావడం, పార్టీ ఆఫీస్ నుంచి బయటకు రావడం. సో వీటి విషయంలో కావచ్చు, ఆమె అనుకున్న టైం ప్రెస్ మీట్ పెట్టాలనుకున్న విషయాన్ని తొందరలో ప్రకటించారు. తర్వాత దాన్ని ఆపుకుని, అయినా కూడా ఇచ్చాల్సిన సందేశం అయితే వెంటనే ఎక్కడో డీజీపీ ఆఫీసులో రైతు కమిషన్ ఆఫీస్ కాడ ఆమె కనపడడం, ఆ తర్వాత చెప్పాల్సిన ప్రెస్ మీట్కి అయితే అందరికీ చెప్పడం అయితే చెప్పేసింది. ఇది శుభపరిణామం. అలా బ్రదర్ అయిన కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేయడం, దాని గురించి ఇంకా ఆమె కొంచెం విశ్లేషణ చేస్తూ ఈ రోజు మాట్లాడుతున్న, ఆ రోజు నాకు సపోర్ట్ ఇవ్వలేదు, ఆ విషయం మీకు తెలియదా, నేను ఆ రోజే చెప్పాను కదా నేను కడిన ముచ్చంలో బయటకు వస్తాను అని, కానీ మీరు నా మీద ఆరోపించి మీ వల్లనే మా పార్టీ ఓడిపోయిందని కూడా మీరు ఆ రోజు నుంచి నిందిస్తున్నారు, మీ అభిమానులు నిందిస్తున్నారు. అంటే కేటీఆర్ డైరెక్ట్ అనుకున్న సోషల్ మీడియాలో ఆ పార్టీ అభిమానులు అంటున్నారు. సో అంటే కూడా ఆమె తమ బాధను చెప్తా ఉంది. సరే, అది కూడా వ్యక్తిగతం ప్లస్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరంగానే చూడాల్సిన అంశం అది. సో ఏం జరిగినా కూడా అందరికీ తెలుసు, అది కేవలం భారతీయ జనతా పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఇట్లా వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టు ఇది కలిసి వచ్చిన అంశంగా ఏం చేశారంటే, అటు ఢిల్లీ ప్రభుత్వాన్ని, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలని మార్చడానికి వాడుకున్నటువంటి ఒక రాజకీయ స్క్రిప్టెడ్ కేసుగా భావించవచ్చు. సో ఏదేమైనా సరే, ఈ రోజు మరి కవిత గారు అయితే నిజంగా ఒక స్వతంత్రం పొందారని చెప్పొచ్చు. మరి దీన్ని ఆసరాగా చేసుకొని ఎవరి నుంచి అయితే ఆవిడ విడిపోయారు, మళ్ళీ వాళ్ళతో కలిసే అవకాశాలు ఉన్నాయంటారా? అవన్నీ రాజకీయ జరిగేట్లు ఏదైనా సాధ్యమని చెప్పవచ్చు, ఏదైనా అసాధ్యమని చెప్పవచ్చు. కాకపోతే అంత ఈజీగా వెంటనే కలుస్తారని కూడా మనం అనుకోలేము. ఎందుకంటే ఆటోమేటిక్ వచ్చి కూడా 3 నెలలు కాలేదు, రేపు మాపు పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉంది ఆమె ప్రయాణాన్ని డిసైడ్ చేసుకున్న తర్వాత అన్నీ వెనక్కి వెళ్తుందని అయితే నేను అనుకోవట్లేను. సరే, కలిసి తర్వాత మళ్ళీ వాళ్ళు అధికారం కోసం కలిసిపోవడం కానీ, ఎన్నికల ముందు పొత్తుగా వెళ్ళడం కానీ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పటికే కవిత గారు అయితే తన రాజకీయ పార్టీ పెట్టబోయే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ బీఆర్ఎస్కు వెళ్తుందని మాత్రం అనుకోలేదు. ఎందుకు కూడా ఇంకొక కారణం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కవిత లిక్కర్ కేసు వల్ల మేము ఆమె పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని నిర్ణయం కాలేదు. ఒకవేళ అలాంటి స్కామ్ ఆరోపణ వల్ల నిర్ణయం వల్ల బర్తరఫ్ చేసి ఉంటే మళ్ళీ ఆ కేసు కొట్టివేయింది కాబట్టి తిరిగి తీసుకుంటున్నామని ఆహ్వానం వాళ్ళు ఇస్తుండొచ్చు. కానీ అట్లా పార్టీ క్రమశిక్షణలో భాగంగా
పార్టీ వ్యవహారాల మీద విమర్శిస్తూ పార్టీ అంతర్గతంగా ఉండాల్సిన విషయాన్ని బహిరంగంగా చర్చిస్తున్నందుకు ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. సో కాబట్టి అది వేరుగా ఉంది కాబట్టి వెంటనే వాళ్ళు తిరిగి ఆహ్వానించకపోవచ్చు. వేచి చూద్దాం ఎలా జరగబోతుందో. సో ఏదేమైనా సరే కవిత పెట్టాల్సినటువంటి ఈ ప్రెస్ మీట్ అయితే ఇప్పుడు క్యాన్సిల్ అయింది. మళ్ళీ రేపు కూడా తిరిగి ప్రెస్ మీట్ పెడతారా, ఏం మాట్లాడాలో మీటింగ్ లో అని చెప్పేసి ఒక క్లారిటీతో ఆవిడ ముందుకు వస్తారా అనేది వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.